హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని చాప్టర్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా ఫస్ట్ 4 చాప్టర్స్ని ఫినిష్ చేయడం జరిగింది. అలాగే 5th చాప్టర్ అయిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఒక పార్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్లో మనం ఈ చాప్టర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 5.1లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నిటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 2లో భాగంగా మరికొన్ని కాన్సెప్ట్స్ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 5.2లో ఉన్న మరికొన్ని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, అసలు మనం ఫస్ట్ పార్ట్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏమిటి, అలాగే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి, అలాగే ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి, కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనం కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు అందులో మనకి రీనా అనేది ఒక అమ్మాయి ఒక జాబ్కి అప్లై చేసిందని, అయితే తనకి స్టార్టింగ్ శాలరీ 8,000 ఆఫర్ చేశారు. ప్రతి ఇయర్ కూడా 500 చొప్పున ఇంక్రిమెంట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ తీసుకుని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఒకవేళ మనకి ఆ అమ్మాయికి ఒక డౌట్ వచ్చిందనమాట, నేను ఈ జాబ్లో జాయిన్ తర్వాత ఇదే విధమైన శాలరీ తీసుకుంటూ వెళితే నేను 20 ఇయర్స్ తర్వాత ఎంత శాలరీ తీసుకుంటాను మంత్లీ అనేది వచ్చిందనుకోండి. ఇట్లా మనం 500 చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్తే చాలా టైం తీసుకుంటుంది కదా. దాన్నే మనం వితిన్ సెకండ్స్లో చెప్పగలిగితే, కాబట్టి ఇట్లా చెప్పాలి అంటే మనకి ఏదైనా ఒక ఫార్ములా కావాలి. అదే మనకి nth టర్మ్ ఆఫ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనమాట. అసలు ఈ nth టర్మ్ ఆఫ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క ఫార్ములాని ఎలా డిరైవ్ చేయాలో ఒకసారి చూద్దాం. మనం అర్థమెటిక్ ఏదైనా సరే ఒక ప్రోగ్రెషన్లో ఉన్న టర్మ్స్ మనం ఏమన్నాం, A1, A2, A3 అండ్ సో అని ఇట్లా అంటున్నాం కదా. అంటే టర్మ్స్ అనేవి A1, A2, అలాగే A3, A4 అండ్ సో ఆన్ అనుకున్నట్లయితే ఇందులో మనం ఫస్ట్ టర్మ్ ఏతో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ డితో రిప్రజెంట్ చేస్తాం. సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది, ఫస్ట్ టర్మ్కి ఈ కామన్ డిఫరెన్స్ని యాడ్ చేస్తే వస్తుంది, అంటే A+D అవుతుంది, సెకండ్ టర్మ్ అవుతుంది. అలాగే థర్డ్ టర్మ్ ఎలా వస్తుందంటే సెకండ్ టర్మ్కి డీని యాడ్ చేస్తే వస్తుంది. ఆల్రెడీ ఒక డి ఉంది కదా, మరొక డి యాడ్ చేస్తే ఏమవుతుంది, A+2D అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ ఎలా వస్తుందంటే థర్డ్ టర్మ్కి డీని యాడ్ చేయాలి, అంటే దీనికి మరొక డీని యాడ్ చేస్తే A+3D అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ సెకండ్ టర్మ్లో డీస్ ఎన్ని ఉన్నాయంటే ఒక డి ఉంది, థర్డ్ టర్మ్లో 2D అంటే 2 ఉన్నాయి, అలాగే ఫోర్త్ టర్మ్లో 3 డీస్ ఉన్నాయి. అంటే ఆ నెంబర్ ఆఫ్ టర్మ్ కంటే నెంబర్ ఆఫ్ డీస్ ఒకటి తక్కువగా ఉంటుంది అనమాట. దీన్ని బట్టి మనం ఒకటి గెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ A8 కావాలి అంటే అప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం, A+, మనకి ఇందులో డీస్ ఎన్ని ఉంటాయంటే 7 డీస్ ఉంటాయి కదా, అంటే ఒకటి తక్కువ ఉంటుంది కదా, అంటే 7D అని చెప్పగలుగుతాం. లేకపోతే A20th టర్మ్ కావాలి. ఇంతకుముందు మనం అబ్జర్వ్ చేసిన ఈ అబ్జర్వేషన్ ఆధారంగా ఏం చెప్పొచ్చు, A+20లోంచి ఒకటి మైనస్ చేస్తే ఏమవుతుంది, 19D అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాం. అప్పుడు ఎలా వస్తుంది, ఫస్ట్ టర్మ్ ఏకి మనం డీస్ ఎన్ని యాడ్ చేయాలి, 20 అయితే 19, 8 అయితే 7 డీస్ యాడ్ చేసాం. ఇక్కడ మనకి n అయితే దానికంటే ఒకటి తక్కువ యాడ్ చేయాలి, అంటే -1 చేయాలి, అంటే n-1 డీస్ యాడ్ చేస్తే మనకి nth టర్మ్ వస్తుంది అనమాట. ఇదే మనకి ఒక ఏపీలో nth టర్మ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడే ఫార్ములా అవుతుంది అనమాట. మనం ఏదైనా ఒక ఏపీలో మనం nth టర్మ్ అది ఏదైనా కావచ్చు అనమాట. ఒక టర్మ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా ఏంటంటే an = A+n-1 × D అనమాట. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని, అలాగే నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న సమ్స్ని మనం ఆన్సర్ చేస్తాము అనమాట. ఇక్కడ మనకి ఇందులో ఏ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ డి అంటే కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఎలా వస్తుందంటే మనకి A2 - A1, A3 - A2 ఇట్లా చేస్తాం. దాన్ని ఫార్ములా మనం జనరల్గా ఏం చెప్పుకున్నాం అంటే D = A k+1 - AK అని కూడా చెప్పుకున్నాం కదా.
ఈ ఫార్ములాను ఉపయోగించవచ్చు. అంటే ఇక్కడ k ప్లేస్లో మనం 1 రాసాం అనుకోండి, ఏమవుతుంది 1 + 1 అంటే 2 అవుతుంది, అంటే a2 - a1 అవుతుంది. 2 రాసాం అనుకోండి a3 - a2 అవుతుంది అనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఏ తెలుసు, డి తెలుస్తుంది. ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చి మనం వాటిని రాబట్టవచ్చు. నెక్స్ట్ n అంటే ఏంటి, మనం ఏ టర్మ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏపీ ఇచ్చి ఇందులో 25th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అప్పుడు n ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, 25 సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫార్ములాను ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఆన్సర్ చేయడం ఎలాగో డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ 3, ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ ద ఏపీ 2, 7, 12 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఇచ్చిన ఏపీ ఏమిటి అంటే 2, 7, 12 అండ్ సో ఆన్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే a10 ఫైండ్ అవుట్ చేయాలి. a10 = ఎంత అన్నాను. మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా ఏంటి, an = a + n - 1 × d. ఇది ఫార్ములా. ఇప్పుడు ఇందులో మనకు తెలిసిన వాల్యూస్ ఏంటో రాద్దాం. హియర్ మనకి n అంటే ఎంత, 10 కదా, అంటే n = 10. నెక్స్ట్ a అంటే ఫస్ట్ టర్మ్ కదా, ఇచ్చిన ఏపీలో ఫస్ట్ టర్మ్ ఏంటి 2. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ d కూడా కావాలి కదా, d = ఫార్ములా ఏంటి a2 - a1. అంటే సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ మైనస్ చేస్తే 7 - 2 = 5 అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి ఈ ఫార్ములాలో కావాల్సిన అన్ని వాల్యూస్ ఇక్కడ రాబట్టాం. వీటన్నిటిని తీసుకెళ్ళి మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫార్ములాలో an అంటే a10 అనమాట, n ప్లేస్లో 10 రాస్తాం కదా, = a ప్లస్ a అంటే ఇక్కడ ఎంత మనకి 2 కదా, 2 + n - 1 అంటే 10 - 1 × d. ఇక్కడ d ఎంత 5 కదా, × 5, లేకపోతే బ్రాకెట్లో 5 రాయొచ్చు. మనం ఎప్పుడైనా సరే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు బాడ్మాస్ రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. బాడ్మాస్ రూల్ ప్రకారం మనకి ఇక్కడ ఏమేమో ఆపరేషన్స్ ఉన్నాయి, బ్రాకెట్స్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్స్ ఉన్నాయి, ఎడిషన్స్ ఉన్నాయి. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేయాలి. కాబట్టి బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేస్తాం. అంటే 2 + 10 - 1 అంటే ఎంత 9 × 5. ఇంకా మనకి ఏం ఆపరేషన్స్ ఉన్నాయి అంటే బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లోకి మార్చేసాం. తర్వాత ఆపరేషన్ ఇక్కడ ఎడిషన్ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, మనం మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేస్తాం. అంటే 2 + 9 × 5 = 45. ఇంకా లాస్ట్లో ఎడిషన్ ఉంది కదా, అంటే 47 అవుతుంది. therefore మనకి ఇచ్చిన ఏపీలో 10th టర్మ్ a10 = ఏమవుతుంది అనమాట 47 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4, which term of AP 21, 18, 15 and so on = -81. Also if any term 0, give reason for your answer. అంటే ఇక్కడ ఒక ఏపీ ఇచ్చేసారు, ఏదో 10th టర్మ్ 15th టర్మ్ ఫైండ్ అవుట్ చేయలేదు. ఆ ఏపీలో మధ్యలో ఏదో ఒక టర్మ్ తీసుకొచ్చారు. అంటే -81 అనేది ఎన్నో టర్మ్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ టర్మ్స్ ఈ సమ్స్ను కూడా సాల్వ్ చేయడానికి మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఫార్ములాను ఉపయోగిస్తాం అనమాట. అట్లాగే ఈ ఏపీలో 0 అనేది ఏదైనా ఒక టర్మ్ అవడానికి అవకాశం ఉందా, అయితే మన ఆన్సర్ని జస్టిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. ఇట్లాంటివి మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఏపీ ఏమిటి 21, 18, 15 అండ్ సో ఆన్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, -81 అనేది ఎన్నో టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్నో టర్మ్ మనకు తెలియదు, కాబట్టి దాన్ని ఏమనుకుంటాం nth టర్మ్ అనుకుంటాం అనమాట. ఎందుకంటే మనకి nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసు కదా, లెట్ an = -81. మనకు ఆల్రెడీ మనకు nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా నేర్చుకున్నాం కదా. అంటే an = a + n - 1 × d. ఇది మనం ఇంతకు ముందు నేర్చుకున్న ఫార్ములా. ఈ ఫార్ములాను ఉపయోగించే ఈ టైప్ ఆఫ్ సమ్స్ కూడా మనం ఆన్సర్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో కావాల్సిన టర్మ్స్ అన్నిటి యొక్క వాల్యూస్ రాసినట్లయితే హియర్
మనకి ఏఎన్ ఈక్వల్ టు ఎంత -81 ఆల్రెడీ రాస్తాం. ఏ అంటే ఫస్ట్ టర్మ్ కదా, ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏంటి 21. నెక్స్ట్ డి అంటే కామన్ డిఫరెన్స్, ఫార్ములా ఏంటి మనకి a2 - a1 ఈక్వల్ టు a2 ఎంత మనకి 18 - 21. మరి 18 నుంచి 21 మైనస్ చేయలేం కాబట్టి 21 నుంచి 18 మైనస్ చేస్తే 3 వస్తుంది. లార్జెస్ట్ నెంబర్ నెగిటివ్ నెంబర్ కాబట్టి మైనస్ నెంబర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఏఎన్ వాల్యూ, ఏ వాల్యూ, డి వాల్యూ తీసుకెళ్ళి మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏఎన్ ప్లేస్ ఏం రాస్తాం మనం -81 ఈక్వల్ టు ఏ ప్లస్ అంటే 21 ప్లస్ ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అంటే ఎన్ -1 ఇంటూ డి, డి వాల్యూ ఇక్కడ ఎంత -3. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి వాల్యూ వస్తుంది అనమాట, అంటే -81 ఈక్వల్ టు 21. ఎన్ నుంచి మనం -1 అంటే అది ఒకటి వేరియబుల్ ఒకటి కాన్స్టెంట్, దాన్ని సింప్లిఫై చేయలేం కాబట్టి ఇంకా తర్వాత మనం మల్టిప్లై చేస్తాం. -3తో ఈ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేసినట్లయితే -3 ఇంటూ ఎన్ -3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3 అవుతుంది. దట్ ఇంప్లైజ్ -81 ఈక్వల్ టు, ఇందులో మనకి రెండు కూడా లైక్ టర్మ్స్ కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. 21కి 3 యాడ్ చేస్తే ఎంత 24 -3n. మనం ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాం, n యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దానిని మనం LHS లోకి తీసుకొచ్చి, అంటే n ఉన్న టర్మ్ ని LHS లోకి తీసుకొచ్చి మిగిలిన టర్మ్స్ ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే దట్ ఇంప్లైజ్ ఈ -3n LHS లోకి వస్తే ఏమవుతుంది +3n అవుతుంది. ఆల్రెడీ RHS లో 24 ఉంది. ఈ -81 RHS లోకి వెళ్తే +81 అవుతుంది. దట్ ఇంప్లైజ్ 3n ఈక్వల్ టు, ఈ రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఎంత అవుతుంది 105 అవుతుంది. ఇంకా మనకి 3 ఉంది, ఈ 3 n ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి RHS లోకి వెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే n ఈక్వల్ టు 105/3. 3 టేబుల్ 10 లో 3 3s are 9, ఇంకా 1 ఉంది 15 అవుతుంది 5 టైమ్స్. అంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 35 వచ్చింది. దాని అర్థం ఏంటనమాట -81 అనేది ఇచ్చిన ఏపీలో 35th టర్మ్ అవుతుంది అనమాట. దేర్ఫోర్ -81 is the 35th term in the given AP. ఓకే, ఇక్కడికి సగం పూర్తయింది. ఇంకా మనకి మరో క్వశ్చన్ కూడా అడిగారు, అంటే 0 అనేది ఈ ఏపీలో ఉంటుంది అంటున్నాడు కాబట్టి దీన్ని కూడా ఈ విధంగానే చేస్తాం. ఆ 0 అనేది ఒక ఎంత టర్మ్ అనుకున్నాం, అప్పుడు ఎన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు n యొక్క వాల్యూని బట్టి ఉంటుందో లేదో మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఒకవేళ n యొక్క వాల్యూ పాజిటివ్ ఇంటిజర్ అయిందనుకోండి అప్పుడు ఉంటుందని రాస్తాం. అట్లా కాకుండా నెగిటివ్ నెంబర్ కానీ ఫ్రాక్షన్ కానీ అయిందనుకో ఉండదు అని రాస్తాం అనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము, థర్డ్ టర్మ్ ఇట్లానే వస్తాయి కాబట్టి 3/4th టర్ము లేకపోతే -5th టర్ము ఇట్లా ఉండవు కదా. కాబట్టి మనకి ఇది ఉంటుందో లేదో చెప్పాలంటే n యొక్క వాల్యూ ఏమవ్వాలి, ఉండాలి అంటే n యొక్క వాల్యూ పాజిటివ్ ఇంటిజర్ అవ్వాలి. కాబట్టి మనం ఏమనుకుంటాం, లెట్ an ఈక్వల్ టు 0 అనమాట. ఈ సెకండ్ ప్రాబ్లమ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ 0ని ఎంత టర్మ్ అనుకుంటున్నాం, సేమ్ ఇలాగే చేస్తాం. మనం an ఫార్ములా ఏంటి, an ఈక్వల్ టు a ప్లస్ n - 1 ఇంటూ d. ఇంతకుముందు ఉపయోగించాం కదా, ఇదే ఫార్ములాని మళ్ళీ ఉపయోగిస్తాం. ఆల్రెడీ ఇక్కడ an ప్లేస్లో ఏం రాస్తాం, మనం 0 రాస్తాం. అలాగే ఏ ప్లేస్లో ఏం రాస్తాం 21 రాస్తాం ప్లస్ n - 1 ఇంటూ d ప్లేస్లో ఏం రాస్తాం -3 రాస్తాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. దట్ ఇంప్లైజ్ 0 ఈక్వల్ టు 21 -3 ఇంటూ n -3n minus into minus plus 3 1s are 3. That implies 0 equal to 21 లోకి 3 యాడ్ చేస్తే 24 minus 3n. మనం ఏం చేయాలనుకుంటున్నాం, n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం కాబట్టి ఆ nth టర్మ్ LHS లోకి తీసుకొస్తాం. -3n LHS లోకి వస్తే ఏమవుతుంది +3n ఈక్వల్ టు 24. ఇప్పుడు 3ని RHS లోకి తీసుకెళ్ళినట్లయితే n ఈక్వల్ టు 24/3. 3 టేబుల్ 24లో 8 టైమ్స్ కట్ అవుతుంది కదా. దట్ ఇంప్లైజ్ n ఈక్వల్ టు 8. ఇక్కడ n వాల్యూ ఎంత వచ్చింది 8 వచ్చింది. అంటే 0 అనేది ఇచ్చిన ఏపీలో 8th టర్మ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఒక పాజిటివ్ ఇంటిజర్ వచ్చింది కదా కాబట్టి అది ఉంటుంది, అలాగే 8th టర్మ్ అవుతుంది. దేర్ఫోర్
0 is the 8th term in the given AP because the value of n is a positive integer. ఒకవేళ ఇక్కడ మనకి నెగిటివ్ నెంబర్ వచ్చినా లేకపోతే ఫ్రాక్షన్ వచ్చినా సరే మనం ఏం చేస్తాం అనమాట, లేకపోతే ఇక్కడ 0 ఈజ్ నాట్ ఏ టర్మ్ ఇన్ ద గివెన్ ఏపీ అని రాస్తాం బికాస్ ద వాల్యూ ఆఫ్ n ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అని రాస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. డిటర్మైన్ ఏపీ హూజ్ థర్డ్ టర్మ్ ఈజ్ 5 అండ్ సెవెంత్ టర్మ్ ఈజ్ 9. అంటే ఒక ఏపీలో థర్డ్ టర్మ్ సెవెంత్ టర్మ్ ఇచ్చి మనకి ఆ ఏపీని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అనమాట. అంటే మనం ఆ ఏపీని రాయాలంటే ఫస్ట్ టర్మ్ కావాలి, కామన్ డిఫరెన్స్ కావాలి, అప్పుడే మనం ఏపీని రాయగలుగుతాం కదా. కాబట్టి ఇచ్చిన డేటాను ఉపయోగించి మనం ఫస్ట్ టర్మ్ని అలాగే కామన్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకే, ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే గివెన్ థర్డ్ టర్మ్ మనం ఏమంటాం, A3 అంటాం కదా. A3 = 5 అండ్ ఇంకే టర్మ్ ఇచ్చాడు మనకి సెవెంత్ టర్మ్ అంటే A7 = 9 అన్నమాట. మనకి ఆల్రెడీ an ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా చెప్పుకున్నాం. an = a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఈ ఫార్ములా ప్రకారం మనకి A3ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, A7 ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే దట్ ఇంప్లైజ్ A3 = a ప్లస్ ఏ అంటే మనకు తెలియదు కదా, ప్లస్ n మైనస్ 1, n అంటే ఇక్కడ 3 కదా, 3 మైనస్ 1, d కూడా తెలియదు, ఈక్వల్ టు ఎంత, దీని వాల్యూ 5. దట్ ఇంప్లైజ్ a ప్లస్ 3లోంచి 1 మైనస్ చేస్తే 2d. ఇది డైరెక్ట్గా కూడా రాయొచ్చు 5 అన్నమాట. అంటే A3 అంటే ఇక్కడ n కంటే ఒకటి తక్కువ ఉంటుంది కదా, కాబట్టి a ప్లస్ 2d అని రాయొచ్చు అనమాట. ఒక ఈక్వేషన్ వచ్చింది 2 వేరియబుల్స్లో, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఆల్సో ఇలాగే మనం సెవెంత్ టర్మ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. A7 = a ప్లస్ ఇక్కడ n ప్లేస్లో 7 రాస్తాం, 7 మైనస్ 1 ఇంటూ d = ఎంత మనకి 9. దీని నుంచి a ప్లస్ 7 మైనస్ 1 అంటే ఏంటి, 6d = 9. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం. ఇప్పుడు మనకి ఏమొచ్చాయి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ వచ్చాయి. మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ని సాల్వ్ చేయడం ఎలాగో 4th చాప్టర్ ఆల్రెడీ నేర్చుకున్నాం. 3 డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేయగలం. గ్రాఫికల్ మెథడ్లోని, సబ్స్టిట్యూషన్ మెథడ్లోని, అలాగే ఎలిమినేషన్ మెథడ్లోని. అన్నిటికంటే బెటర్ మెథడ్ ఏంటంటే అప్పుడే చెప్పుకున్నాం కదా, మనం ఇతర చాప్టర్స్లో కూడా మనం ఎక్కువగా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఎలిమినేషన్ మెథడ్ని అప్లై చేస్తాం అనమాట. ఇక్కడ మనకి వేరియబుల్స్ ఏంటి, a అండ్ d. రెండు ఈక్వేషన్స్లో ఏదో ఒక వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేయాలి. ఇందులో మనకి ఏస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వెంటనే మనం ఏం చేస్తాం, ఇంకా మాడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఒక ఈక్వేషన్ కింద మరొకటి రాసేస్తాం అన్నమాట. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే a ప్లస్ 2d = 5. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, a ప్లస్ 6d = 9. ఇది సెకండ్ ఈక్వేషన్. ఆల్రెడీ మనకి ఏస్ ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఒకే సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి ఈక్వల్ టర్మ్స్కి, డిఫరెంట్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి. ఇక్కడ ఒకే సైన్ ఉంది కాబట్టి మనం ఈక్వేషన్ 1లోంచి ఈక్వేషన్ 2ని మైనస్ చేస్తున్నాం అనమాట. మైనస్ చేసినప్పుడు ఏం చేస్తాం, కింది ఈక్వేషన్ యొక్క సైన్లు మారుస్తూ ఉంటాం, టర్మ్స్ యొక్క సైన్. ఇది ప్లస్ కాబట్టి మైనస్ మైనస్ మైనస్, ప్లస్ a మైనస్ a గెట్స్ క్యాన్సిల్, ప్లస్ 2d మైనస్ 6d ఏమవుతుంది, లార్జెస్ట్ నెంబర్ నెగిటివ్ కాబట్టి మైనస్ 4d వస్తుంది. అలాగే ఇక్కడ మనకి -9 + 5 అంటే -4 వస్తుంది. ఇప్పుడు ఈ -4ని మనం RHSలోకి తీసుకెళ్ళినట్లయితే d = -4/-4 అవుతుంది. -4లో -5 1 టైం అవుతుంది, అంటే d = 1 వచ్చిందన్నమాట. అంటే ఒక వేరియబుల్ వాల్యూ రాబట్టాం. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సెకండ్ వేరియబుల్ యొక్క వాల్యూ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్లో రాద్దాం. సబ్స్టిట్యూట్ మనకి ఏ వాల్యూ వచ్చింది, d కదా, d = 1 ఇన్ ఈక్వేషన్ 1.
ఈక్వేషన్ 1 ఏమిటి మనకి a ప్లస్ 2d ఈక్వల్ టు 5. a ప్లస్ 2d ఈక్వల్ టు 5. ఇప్పుడు మనం d ప్లేస్ లో 1 రాసినట్లయితే a ప్లస్ 2 ఇంటూ 1 ఈక్వల్ టు 5. దట్ ఇంప్లైజ్ a ప్లస్ 2 1 ఎంత అవుతుంది 2 ఈక్వల్ టు 5. మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ 2ని RHS లోకి తీసుకెళ్తాం. ఇది ప్లస్ 2 ఏమవుతుంది మైనస్ 2 అవుతుంది. 5 మైనస్ 2 అవుతుంది అనమాట. 5 లోంచి 2 మైనస్ చేస్తే 3 వస్తుంది కదండి. a ఈక్వల్ టు 3. అంటే ఆ ఏపీలో ఫస్ట్ టర్మ్ ఏమో 3, కామన్ డిఫరెన్స్ ఏమో 1 అనమాట. కాబట్టి ఇప్పుడు ఆ ఏపీని మనం ఈజీగా చెప్పేసేయచ్చు కదా. అంటే ఇప్పుడు a1 అంటే ఏమిటి ఫస్ట్ టర్మ్ a1 అవుతుంది అంటే 3 అవుతుంది. a2 ఎలా వస్తుంది a1కి dని యాడ్ చేస్తే వస్తుంది. a1 ఎంత 3 ప్లస్ d ఎంత 1 అంటే 4. అలాగే a3 ఎలా వస్తుంది దీని ముందు టర్మ్కి d యాడ్ చేస్తే వస్తుంది. ముందు టర్మ్ ఏంటి 4 ప్లస్ 1 ఈక్వల్ టు 5. ఇట్లా మనం టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. దేర్ఫోర్ ద AP ఈజ్ ఫస్ట్ టర్మ్ ఏంటి 3, నెక్స్ట్ 4, 5 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. చెక్ వెదర్ 301 ఈజ్ ఏ టర్మ్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ నంబర్స్ 5, 11, 17, 23 అండ్ సో ఆన్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ వన్. ఇంతకు ముందు -81 అనేది ఎన్నో టర్మ్ అవుతుంది ఆ టైప్లోనే మనం దీన్ని సాల్వ్ చేస్తాం అనమాట. అంటే 301 అనేది ఈ ఏపీలో ఉంటుందా లేదా, ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్ లో ఉంటుందా లేదా అని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. దానికోసం ఏమంటాం ఆ 301 ఎంత టర్మ్ అనుకుని స్టార్ట్ చేస్తాం అనమాట. ఆ n వాల్యూ అనేది పాజిటివ్ ఇంటిజర్ అయితే ఉంటుందని రాస్తాం, నెగిటివ్ ఇంటిజర్ కానీ ఫ్రాక్షన్ కానీ వస్తే ఉండదు అని రాస్తాం అనమాట. ఓకే, ఇక్కడ గివెన్ ఏపీ ఏమి ఇచ్చారు మనకి 5, 11, 17, 23 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి 301 అనేది ఈ ఏపీలో ఉంటుందో లేదో చెక్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నాం మనం లెట్ an ఈక్వల్ టు 301. మనం an కి ఈ ఫార్ములా ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఈ ఫార్ములాను ఉపయోగించి దీన్ని మనం ఆన్సర్ చేస్తాం. ఇక్కడ మనకి తెలిసిన వాల్యూస్ని రాద్దాం. మనకి ఏమేమి తెలుసు ఫస్ట్ టర్మ్ తెలుసు ఏ కదా. హియర్ a ఈక్వల్ టు 5 అంటే కామన్ డిఫరెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. a2 మైనస్ a1, a2 11 మైనస్ 5 ఈక్వల్ టు 6 అవుతుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ an ప్లేస్ ఏం రాయొచ్చు మనం 301 రాయొచ్చు ఈక్వల్ టు a ప్లస్ అంటే 5 ప్లస్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. n మైనస్ 1 ఇంటూ d అంటే ఇక్కడ మనకి 6 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేద్దాం. 301 ఈక్వల్ టు 5 ప్లస్ 6 ఇంటూ n 6n, 6 1s are 6. దట్ ఇంప్లైజ్ 301 ఈక్వల్ టు ఓకే ఇక్కడ 6n ఎంత టర్మ్ ఒకటే ఉంది. ఈ రెండు లైక్ టర్మ్స్ కానీ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కదా, సబ్ట్రాక్ట్ చేస్తాం. 6 నుంచి 5 మైనస్ చేస్తే 1 లార్జెస్ట్ నెంబర్ మైనస్ కాబట్టి -1 అవుతుంది. ఓకే, దీన్ని మనం ఇక్కడ తీసుకొచ్చి ఈ టర్మ్ ఇక్కడ తీసుకెళ్ళొచ్చు, లేకపోతే ఈక్వేషన్ ఇంటర్చేంజ్ చేయొచ్చు. దానివల్ల మొత్తం ఈక్వేషన్ అంటే LHS లో ఉన్న మొత్తాన్ని RHS లోకి, RHS లో ఉన్న మొత్తాన్ని LHS లోకి తీసుకొచ్చినప్పుడు మనం సైన్లు మార్చాల్సిన అవసరం లేదు. అట్లాగంటే కొన్ని టర్మ్స్ మాత్రమే ట్రాన్స్పోజ్ చేసినప్పుడు మాత్రమే సైన్లు మారుతాయి. అంటే ఆపరేషన్ మారుతుంది. ప్లస్ అయితే మైనస్, మైనస్ అయితే ప్లస్ అవుతుంది, ఇంటూ అయితే డివిజన్, డివిజన్ అయితే ఇంటూ అవుతుంది అనమాట. అట్లా కాకుండా మొత్తం ఇంటర్చేంజ్ చేసేసాం. LHS RHS కానీ RHS LHS గా, అప్పుడు మనం సైన్లు మార్చాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఇక్కడ ఎంత టర్మ్కి ప్లస్ ఉంది కాబట్టి నేను మైనస్ డైరెక్ట్గా ఇంటర్చేంజ్ చేసేస్తాను. అంటే 6n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 301. ఓకే, ఇప్పుడు ఈ 1ని RHS లో తీసుకెళ్తే +1 అవుతుంది. 6n ఈక్వల్ టు 301 ప్లస్ 1 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 6n ఈక్వల్ టు 302 అవుతుంది. ఇప్పుడు ఈ 6ని కూడా మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి డివైడ్ చేస్తుంది కదా, అప్పుడు n ఈక్వల్ టు 302/6 అవుతుంది. ఇక్కడ రెండిట్లో 2 టేబుల్ పోతుంది తప్ప ఎగ్జాక్ట్లీ పోదు. 6 టేబుల్ అనేది 302ని ఎగ్జాక్ట్లీ డివైడ్ చేయదు కదంటే డివిజిబుల్ కాదు 6తో. కాబట్టి ఇక్కడ n అనేది పాజిటివ్ ఇంటిజర్ కాదనమాట, ఒక ఫ్రాక్షన్ వస్తుంది, ఒక రేషనల్ నెంబర్ వస్తుంది.
కానీ మనకి ఈ టర్మ్ 301 అనే టర్మ్ ఇచ్చిన లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో ఉండాలంటే ఖచ్చితంగా n వాల్యూ ఒక పాజిటివ్ ఇంటిజర్ అవ్వాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తాం, therefore 301 ఈజ్ నాట్ ఏ టర్మ్ in the given AP, in the given list of numbers. Because ఎందుచేత the value of n is not a positive integer. Okay, next example 7. How many terms, how many 2-digit numbers are divisible by 3? అంటే మనకి 2-digit numbers లో 3తో డివిజిబుల్ అయ్యే, అంటే 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 ఇచ్చే నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటాడు అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. ఓకే, అసలు మనకి 2-digit నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఎండ్ అవుతాయి? మనకి 10 దగ్గర స్టార్ట్ అవుతాయి, ఎక్కడ వరకు ఉంటాయి, 99 వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి 2-digit నెంబర్సే. వీటిలో 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏంటో చూడాలి. 10 తర్వాత 3 టేబుల్లో వచ్చే నెంబర్ ఏంటి, 12 కదా, అంటే 12తో స్టార్ట్ అవుతాయి. అలా 3 చెప్పుని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, లాస్ట్ నెంబర్ని 3తో డివైడ్ చేసి చూస్తాం. రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టర్మ్ ఏంటి 99, దీన్ని 3తో డివైడ్ చేస్తే 3 3s are 9, 0, again 3 3s are 9. కాబట్టి ఇది 3తో డివిజిబుల్ అని రాస్తాం. ఒకవేళ ఇక్కడ రిమైండర్ 2 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఆ లాస్ట్ నెంబర్ నుంచి 2ని మైనస్ చేసి దాన్ని లాస్ట్ టర్మ్ గా తీసుకుంటాం అన్నమాట. ఓకే, ద నెంబర్స్, ద 2-digit నెంబర్స్ which are divisible by 3 are ఏంటి, ఫస్ట్ టర్మ్ 12 అవుతుంది, దీనికి 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, 15, 18 అండ్ సో ఆన్. లాస్ట్ నెంబర్ ఏమవుతుంది, 99 అవుతుంది అనమాట. ఇది ఒక ఏపీ అవుతుంది కదా, ఎందుకంటే 3 3 చొప్పున ఇంక్రీజ్ అయింది కదా. This is an AP. Here first term A equal to first term ఏంటి 12, కామన్ డిఫరెన్స్ D equal to A2 minus A1, మనం డైరెక్ట్ కూడా చెప్పొచ్చు 3 అని, అంటే 15 minus 12 equal to 3. ఓకే, మనం ఇందులో ఇవి ఎన్ని టర్మ్స్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఈ లాస్ట్ టర్మ్ ఎంత టర్మ్ అనుకుందాం, లెట్ an ఈక్వల్ టు 99. ఆల్రెడీ మనకి an ఫార్ములా తెలుసు కదా, an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఈ ఫార్ములాను ఉపయోగించినట్లయితే మనం దాని వాల్యూ రాబట్టవచ్చు. ఆ n ఎన్ని టర్మ్స్ ఉంటాయి అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఇంప్లైజ్ an అని మనం 99 అనుకున్నాం కదా, a ఎంత ఫస్ట్ టర్మ్ 12 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఇక్కడ 3 అవుతుంది. దట్ ఇంప్లైజ్ 99 ఈక్వల్ టు 12, 3 ఇంటూ n 3n అవుతుంది, ప్లస్ 3n మైనస్ 1 ఇంటూ 3 అవుతుంది. దట్ ఇంప్లైజ్ 99 ఈక్వల్ టు, ఈ రెండు లైక్ టర్మ్స్ కదా, యాడ్ చేయొచ్చు సబ్ట్రాక్ట్ చేయొచ్చు, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 12 నుంచి 3 మైనస్ చేస్తే 9 ప్లస్ 3n. ఇక్కడ ఎంత n ఉన్న టర్మ్ ఎలాగో ప్లస్ కాబట్టి టోటల్గా ఇంటర్చేంజ్ చేస్తున్నాను, అంటే 9 ప్లస్ 3n ఈక్వల్ టు 99. ఇప్పుడు 9ని మనం ఆర్హెచ్లోకి తీసుకెళ్ళినట్లయితే మైనస్ 9 అవుతుంది కదా. దట్ ఇంప్లైజ్ 3n ఈక్వల్ టు 99 మైనస్ 9 అవుతుంది. దట్ ఇంప్లైజ్ 3n ఈక్వల్ టు 90 అవుతుంది. ఇప్పుడు ఈ 3ని కూడా మనం ఆర్హెచ్లోకి తీసుకెళ్ళినట్లయితే n ఈక్వల్ టు 90/3 అవుతుంది. 3 టేబుల్ 90లో 30 టైమ్స్ కట్ అవుతుంది కదా, అంటే n ఈక్వల్ టు 30. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట,
2 డిజిట్ నంబర్స్లో 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి అనమాట? 30 ఉంటాయి అనమాట. దేర్ఫోర్ దేర్ ఆర్ 30 2-digit numbers which are divisible by 3. Okay, next. Example 8. Find the 11th term from the last term. అంటే మనం సాధారణంగా ఫస్ట్ నుంచి 11th టర్మ్ ఎంత, 15th టర్మ్ ఎంత, 20th టర్మ్ ఎంత అని అడుగుతున్నారు ఇంతకు ముందప్పుడు. కానీ ఇక్కడ ఏమడిగారు? లాస్ట్ నుంచి 11th టర్మ్ ఎంత అంటాడు అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. మీకు 2 వేస్లో కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఇచ్చిన ఏపీ ఏంటంటే గివెన్ AP అంటే 10, 7, 4 అండ్ సో ఆన్ మైనస్ 62 అంటే ఇది లాస్ట్ టర్మ్ అనమాట. ఫస్ట్ అసలు మనం ఏం చేయాలంటే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తాం? ఈ లాస్ట్ టర్మ్ని nth టర్మ్ అనుకుంటాం. లెట్ an ఈక్వల్ టు మైనస్ 62. ఆల్రెడీ మనం an ఫార్ములా చెప్పుకున్నాం కదా, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది మనం ఆల్రెడీ చాలాసార్లు ఉపయోగించాం ఈ ఫార్ములాని. ఇక్కడ మనకి అవసరమైనవన్నీ రాద్దాం. ఇక్కడ an అంటే మైనస్ 62 రాస్తాం. ఇంకా a అంటే ఫస్ట్ టర్మ్ కదా, ఎంత 10. నెక్స్ట్ d అంటే కామన్ డిఫరెన్స్, a2 మైనస్ a1 ఈక్వల్ టు 7 మైనస్ 10 ఎంత అవుతుంది? మైనస్ 3 అవుతుంది. దట్ ఇంప్లైజ్ ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే an ప్లేస్లో మైనస్ 62 ఈక్వల్ టు ఏ ప్లేస్లో ఏం రాస్తాం? 10 రాస్తాం, ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ప్లేస్లో మైనస్ 3 రాస్తాం. దట్ ఇంప్లైజ్ మైనస్ 62 ఈక్వల్ టు 10 మైనస్ 3 ఇంటూ n మైనస్ 3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3 అవుతుంది. దట్ ఇంప్లైజ్ మైనస్ 62 ఈక్వల్ టు 13 అవుతుంది, మైనస్ 3n. ఓకే, ఇప్పుడు ఈ nth టర్మ్ ఏమో LHS లోకి మైనస్ 16 ఏమో RHS లోకి తీసుకెళ్ళామనుకోండి, ఈ మైనస్ 3n ఏమవుతుంది? ప్లస్ 3n అవుతుంది. ఆల్రెడీ RHS లో 13 ఉంది, ఇది ప్లస్ 62 అవుతుంది. దట్ ఇంప్లైజ్ 3n ఈక్వల్ టు 13కి 62 యాడ్ చేస్తే ఏమవుతుంది? 75 అవుతుంది. ఇప్పుడు ఈ 3ని కూడా మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే 75/3 అవుతుంది. 3 టేబుల్ 7లో 2 టైమ్స్, ఇంకా 115లో 5 టైమ్స్. ఇంప్లైజ్ n ఈక్వల్ టు 25. అంటే ఇచ్చిన ఏపీలో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయన్నమాట? 25 టర్మ్స్ ఉన్నాయన్నమాట. ఆ 25 టర్మ్స్లో లాస్ట్ నుంచి మనం 11th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి లాస్ట్ నుంచి 11th టర్మ్ లేకపోతే లాస్ట్ నుంచి 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కడ ఫార్ములా చెప్పుకోలేదు. మనం చెప్పుకున్నదల్లా ఫస్ట్ నుంచి nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి లేకపోతే 10th టర్మ్ ఏదో ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే ఫార్ములా నేర్చుకున్నాం. కాబట్టి మనం కన్వీనియంట్గా మార్చుకుంటాం. అంటే లాస్ట్ నుంచి 11th టర్మ్ అయితే ఫస్ట్ నుంచి ఎన్నో టర్మ్ అవుతుంది? ఎన్నో టర్మ్ అవుతుందంటే 11th టర్మ్ ఫ్రమ్ లాస్ట్ ఈక్వల్ టు మనకి టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 25 ఉన్నాయి. దాంట్లో మనం ఈ 11ని మైనస్ చేసి 1 యాడ్ చేయాలి. అప్పుడు అది ఫస్ట్ నుంచి ఎన్నో టర్మ్ వస్తుంది అనమాట. ఈక్వల్ టు 25 నుంచి 11 మైనస్ చేస్తే ఎంత? 14 కదా. 14 ప్లస్ 1 అంటే 15th టర్మ్ ఫ్రమ్ ఫస్ట్ అనమాట. మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట. అంటే 25 నుంచి 11 మైనస్ చేస్తే 14th టర్మ్ అవుతుంది కదా ఫస్ట్ నుంచి అనే డౌట్ రావచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఏపీలో 6 టర్మ్స్ ఉన్నాయి అనుకుందాం. 1 2 3 4 5 6. ఇప్పుడు లాస్ట్ నుంచి థర్డ్ టర్మ్ అంటే ఎంత అవుతుంది? 4th టర్మ్ అవుతుంది కదా.
లాస్ట్ నుంచి థర్డ్ టర్మ్ ఫోర్త్ టర్మ్ అవుతుంది. మరి ఇది ఫస్ట్ నుంచి ఎన్నో టర్మ్ అయింది? ఫోర్త్ టర్మ్ అయింది. కానీ మనం 6లోంచి 3 మైనస్ చేస్తుంటే ఏది వచ్చేది? 3 వచ్చేది, అంటే థర్డ్ టర్మ్ అయ్యేది. అది రాంగ్ అవుతుంది కదా. అందుకే మనం ఏం చేస్తామంట, మొత్తం నెంబర్ ఆఫ్ టర్మ్స్ నుంచి లాస్ట్ నుంచి ఎన్నో టర్మ్ దాన్ని మైనస్ చేసి దానికి 1 యాడ్ చేస్తే అప్పుడు మనం ఏ టర్మ్ గురించి మాట్లాడుకున్నామో అది వస్తుంది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, 15th టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఎంప్లాయిస్ A15 ఈక్వల్ టు ఫార్ములా ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం కదా, A ప్లస్ ఏ అంటే ఎంత ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ 10 ప్లస్ n అంటే ఇక్కడ 15 కదా, -1 ఇంటూ d అంటే -3. దిస్ ఈక్వల్ టు 10. 15 నుంచి 1 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 14 ఇంటూ -3. దిస్ ఈక్వల్ టు 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 4 12 1 3 1 3 ప్లస్ 1 4. రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం, అంటే -32 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి లాస్ట్ నుంచి 11th టర్మ్ ఎంత అవుతుంది అనమాట? -32 అవుతుంది. therefore 11th term from last equal to -32. ఓకే, దీన్నే మరొక విధంగా కూడా చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అంటే, ఇచ్చిన ఏపీని మనం రివర్స్ చేసేసాం అనుకోండి, అప్పుడు మనకి ఫస్ట్ నుంచి 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. కాబట్టి ఏం చేస్తాం మనం, వెన్ writing the given AP in reverse order, అప్పుడు ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? -62 అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ డి ఎంత? -3. అంటే ఫస్ట్ నుంచి రాసుకుంటూ వెళ్ళాలంటే ఏపీని 3ని మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ మరి రివర్స్లో వచ్చినప్పుడు ఏం చేయాలి? దానికి రివర్స్లో ఆలోచించాలి. ఇక్కడ ఎడిషన్ చేస్తామంటే సబ్ట్రాక్షన్ చేస్తే మనకి రివర్స్లో వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మైనస్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ చేయాలి మనం. అంటే దీనికి +3 యాడ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? -59 అవుతుంది. దీనికి +3 చేస్తే -56 -53 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి లాస్ట్ టర్మ్ ఏమవుతుంది? అప్పుడు 10 అవుతుంది అనమాట. ఇలా రాసి ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ నుంచి 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎలాగో మనం దాన్ని రివర్స్ చేసేసాం కదా, కాబట్టి మనం 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాం. therefore A11 ఈక్వల్ టు A ప్లస్ ఏ అంటే ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? -62 అవుతుంది. హియర్ A ఈక్వల్ టు -62, D ఈక్వల్ టు +3. రివర్స్ అయిపోతుంది కదా, -3 ఏమవుతుంది? +3 అవుతుంది. కాబట్టి -62 ప్లస్ 11 - 1 ఇంటూ 3 అవుతుంది. దిస్ ఈక్వల్ టు -62 ప్లస్ 10 ఇంటూ 3 అవుతుంది. -62 ప్లస్ 10 3s are 30 అవుతుంది. ఈక్వల్ టు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే -32 వస్తుంది. మనకి ఏ మెథడ్లో చేసినా సరే మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 9th one. A sum of 1000 rupees is invested at 8% simple interest per year. Calculate the interest at the end of each year. Do this interest form an AP? If so, find the interest at the end of 30 years making use of this fact. అంటే మనం ఒక 1000 రూపీస్ని 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ప్రతి ఇయర్ చివరిలో వచ్చే ఇంట్రెస్ట్ ఎంతో కాల్కులేట్ చేయమంటున్నాడు. అవన్నీ కూడా అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత వచ్చేది, సెకండ్ ఇయర్ తర్వాత వచ్చే ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్ తర్వాత వచ్చే ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ఆ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అన్నీ మనం ఏపీ అవుతాయని అడుగుతున్నాడు. ఒకవేళ ఏపీ అయితే మనకి 30 years తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ ఎంతో కాల్కులేట్ చేయమంటాడు అనమాట. మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్రెడీ మనం లోయర్ క్లాస్లో ఒక ఫార్ములా నేర్చుకున్నాం కదా. ఏంటది మనకి? సింపుల్ ఇంట్రెస్ట్ SI ఈక్వల్ టు PTR/100. ఈ ఫార్ములాను ఉపయోగించుకుంటాం అన్నమాట. ఇక్కడ P అంటే ప్రిన్సిపల్, T అంటే టైము, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? ఫస్ట్ 1 year తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ అవుతుంది అనమాట. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, P అంటే ఇక్కడ 1000 రూపీస్ కదా,
టీ అంటే 1 ఇయర్ తర్వాత కదా. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. 2 zeros 2 zeros గెట్స్ క్యాన్సిల్. 8 1 8 ఇంటూ 10 ఏమవుతుంది 80 రూపీస్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ A2 అంటే 2 ఇయర్స్ తర్వాత అంటే 1000 ఇంటూ టీ ప్లేస్లో 2 రాస్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతుంది కదా బై 100. 2 zeros 2 zeros గెట్స్ క్యాన్సిల్. 2 8 16 ఇంటూ 10 ఏమంటారు 160 అవుతుంది. నెక్స్ట్ A3 1000 ఇంటూ 3 ఇయర్స్ కదా ఇంటూ 8 బై 100. 2 zeros 2 zeros గెట్స్ క్యాన్సిల్. 3 8 24 ఇంటూ 10 అంటే అలాగే A4 అట్లా కొన్ని టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసి వదిలేస్తాం అనమాట. అన్ని చేసుకుంటూ వెళ్ళలేం కదా. 4 ఇంటూ 8 బై 100. 2 zeros 2 zeros గెట్స్ క్యాన్సిల్. 4 8 32 అంటే 320 అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి నెంబర్ అన్నిటిని ఒక లిస్ట్ ఫామ్లో రాసినట్లయితే అది ఒక ఏపీ అవుతుంది కదా. చూడండి ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ 80 వస్తుంది. 80కి 80 యాడ్ చేస్తే 160 ప్లస్ 80 అంటే 240 ప్లస్ 8 అంటే 320. కాబట్టి ఇది ఒక ఏపీని ఫామ్ చేస్తుంది. therefore the list of numbers are ఫస్ట్ టర్మ్ ఏంటి 80 160 240 320 and so on. This is an AP. Here common difference is 80. కాబట్టి మనం 30 ఇయర్స్ తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికోసం ఏ ఫామ్లో ఉపయోగిస్తాం మనం ఏఎన్ అనే ఫామ్లో ఉపయోగిస్తాం. ఏఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో మనం ఏ అంటే ఫస్ట్ టర్మ్ హియర్ ఏ ఈక్వల్ టు ఎంత 80. నెక్స్ట్ డి ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ 80 కదా. A2 మైనస్ A1 చేసినా వస్తుంది మనకి. ఓకే ఎన్ ఈక్వల్ టు ఎంత మనకి 30 ఇయర్స్ తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ని కాల్కులేట్ చేయాలనుకున్నాం కదా. దట్ ఇంప్లైజ్ A30 ఈక్వల్ టు ఏ ప్లస్ 80 ప్లస్ 30 మైనస్ 1 ఇంటూ 80. 80 ప్లస్ 29 ఇంటూ 80. దిస్ ఈక్వల్ టు 80 ప్లస్ 0 ఉంది. 8 9 72 7 ఉంది. 2 8 16కి 7 యాడ్ చేస్తే 23. దిస్ ఈక్వల్ టు 2320కి 80 యాడ్ చేస్తే ఏమవుతుంది 2400 అవుతుంది. therefore the interest at the end of 30 years equal to 2400. therefore the interest at the end of 30 years ఈక్వల్ టు రూపీస్ 2400 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ గా చెప్పుకోవచ్చు. ఇన్ ఏ ఫ్లవర్ బెడ్ దేర్ ఆర్ 23 రోజెస్ ప్లాంట్స్ ఇన్ ద ఫస్ట్ రో. Rose plants in the first row, 21 in the second, 19 in the third and so on. There are 5 rose plants in the last row. How many rows are there in the flower bed? అంటే ఒక ఫ్లవర్ బెడ్ ఉందన్నమాట. అంటే పూల మొక్కల వరుసలు ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ వరుసలో 23 ప్లాంట్స్ ఉన్నాయి, సెకండ్ లో 21, థర్డ్ రోలో 19 ఉన్నాయి, అలాగే లాస్ట్ రోలో 5 ఉన్నాయి. అయితే అంటే టోటల్ ఎన్ని రోస్ ఉన్నాయి అంటాడు. ఇంతకు ముందులాగే మనం ఎంత టర్మ్ అనుకుని చేస్తాం. ఇక్కడ 5ని ఎంత టర్మ్ అనుకుంటాం, అది లాస్ట్ రో కదా, కాబట్టి n వస్తే అదే మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే ఇక్కడ when writing the given numbers in the list form, ఫస్ట్ రోయల్లో ఎన్ని రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి 23.
నెక్స్ట్ 21, నెక్స్ట్ 19 అండ్ సో ఆన్. లాస్ట్ రోలో 5 ఉన్నాయి. దిస్ ఈజ్ అండ్ ఏపీ కదా, ఎందుకంటే ఇక్కడ మనకి 2 2 చొప్పున డిక్రీజ్ అవుతూ వెళ్తుంది, అంటే -2ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. దిస్ ఈజ్ అండ్ ఏపీ. హియర్ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు 23 అంటే కామన్ డిఫరెన్స్ b ఈక్వల్ టు a2 మైనస్ a1 ఈక్వల్ టు 21 మైనస్ 23 ఈక్వల్ టు -2. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ లాస్ట్ రో అనేది ఎన్నో రో ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్గా ఎన్ని రోస్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం దీన్ని nth టర్మ్ అనుకుందాం. లెట్ an ఈక్వల్ టు 5. మనం ఆల్రెడీ an ఫార్ములా నేర్చుకున్నాం కదా, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇందులో మనకు తెలిసిన వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దట్ ఇంప్లైడ్ an అంటే ఎంత 5 ఈక్వల్ టు a అంటే 23 ప్లస్ n మైనస్ 1 ఇంటూ -2. దట్ ఇంప్లైజ్ 5 ఈక్వల్ టు 23 -2 ఇంటూ n -2n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అవుతుంది. దట్ ఇంప్లైజ్ 5 ఈక్వల్ టు 23కి 2 యాడ్ చేస్తే 25 -2n. ఇప్పుడు -2n n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి n ఉన్న టర్మ్ ని LHS లో తీసుకురావాలి. అంటే -2n ఏమవుతున్నప్పుడు +2n అవుతుంది. ఆల్రెడీ RHS లో 25 ఉంది, ఈ LHS లో ఉన్న 5 ని RHS లో తీసుకెళ్తే -5 అవుతుంది. దట్ ఇంప్లైజ్ 2n ఈక్వల్ టు 25 నుంచి 5 మైనస్ చేస్తే 20 అవుతుంది. ఇప్పుడు ఈ 2ని కూడా మనం RHS కి తీసుకెళ్తే n ఈక్వల్ టు 20/2 అవుతుంది. 2 టేబుల్ 20లో 10 టైమ్స్ కట్ అవుతుంది. దట్ ఇంప్లైజ్ n ఈక్వల్ టు 10. అంటే ఆ ఫ్లవర్ బెడ్ లో టోటల్ ఎన్ని రోస్ ఉన్నాయన్నమాట? 10 రోస్ ఉన్నాయన్నమాట. దేర్ఫోర్ దేర్ ఆర్ 10 rows in the flower bed. Okay, next ఎక్సర్సైజ్ నెంబర్ 5.2లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి 4 వేరియబుల్స్ ఇచ్చారు. ప్రతి క్వశ్చన్ లో కూడా 3 వేరియబుల్స్ యొక్క వాల్యూస్ ఇచ్చి 4th వేరియబుల్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. వీటన్నిటిని కూడా మనం సాల్వ్ చేయడానికి మనం ఏదైతే nth టర్మ్ ఫార్ములా నేర్చుకున్నామో దాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. నేను ఏవైనా ఒక 2 ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను, మిగిలిన మీరు హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఇక్కడ ఇచ్చినవి ఏంటి మనకి? గివెన్ ఏ ఇచ్చారు అంటే ఫస్ట్ టర్మ్ 7, అలాగే డి ఇచ్చారు 3, నెక్స్ట్ n ఇచ్చారు 8. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? an ఫైండ్ అవుట్ చేయాలి. ఇది డైరెక్ట్ క్వశ్చన్. మనం an ఫార్ములా నేర్చుకున్నాం కదా, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇందులో మనకు తెలిసిన ఇచ్చిన వాల్యూస్ రాస్తే 7 ప్లస్ n ప్లేస్ ఎంత రాస్తాం? 8 మైనస్ 1 ఇంటూ డి ప్లేస్ లో 3 రాస్తాం. దిస్ ఈక్వల్ టు 7 ప్లస్ 8 లోంచి 1 మైనస్ చేస్తే 7 ఇంటూ 3. దిస్ ఈక్వల్ టు 7 ప్లస్ 7 3 21 ఈక్వల్ టు 28. అంటే ఇక్కడ మనం ఈ 4th వేరియబుల్ అంటే an యొక్క వాల్యూ ఎంత అనమాట? 28 అనమాట. ఓకే, మరొకటి చేయడానికి ప్రయత్నిస్తాను. మిగిలినవి ఇది హోంవర్క్ చేయండి. ఓకే, 4th వన్ ఇచ్చినవి ఏంటి మనకి? ఇక్కడ గివెన్ ఫస్ట్ టర్మ్ a ఈక్వల్ టు -18.9. నెక్స్ట్ డి ఇచ్చారు, డి ఈక్వల్ టు 2.5. ఇక్కడ n ఇవ్వలేదు, an ఇచ్చారు, an ఈక్వల్ టు 3.6. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటి? n. సేమ్ ఫార్ములా an ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. an ప్లేస్ ఎంత రాస్తాం? 3.6 ఈక్వల్ టు a ప్లేస్ లో -18.9. ఇక్కడ n ఫైండ్ అవుట్ చేయాలి కదా, మన n వాల్యూ తెలియదు, అంటే n మైనస్ 1 ఇంటూ డి అంటే 2.5. దీన్ని సింప్లిఫై చేయండి. 3.6 ఈక్వల్ టు -18.9. 2.5 ఇంటూ n అంటే 2.5 n అవుతుంది. మైనస్ 1 ఇంటూ 2.5 అంటే 2.5 అవుతుంది. ఈ రెండు లైక్ టర్మ్స్
కాబట్టి ఆ రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేయొచ్చు. అంటే 3.6 ఈక్వల్ టు ఇక్కడ 5 ప్లస్ 9 ప్లస్ 5 ఎంత అవుతుంది 14, 4 1 1 ప్లస్ 8 9, 9కి 2 యాడ్ చేస్తే 11 1 1 ప్లస్ 1 ఎంత అవుతుంది 2 అవుతుంది. 1 ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కదా, అంటే రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి -21.4 ప్లస్ 2.5n అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాం. n ఉన్న టర్మ్కి ఎలాగో పాజిటివ్ ఉంది కాబట్టి నేను ఇంటర్చేంజ్ చేస్తున్నాను. అంటే -21.4 ప్లస్ 2.5n ఈక్వల్ టు 3.6. ఇప్పుడు ఈ -21.4ని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే 2.5n ఈక్వల్ టు 3.6. ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ 21.4 అవుతుంది అనమాట. దట్ ఇంప్లైజ్ 2.5n ఈక్వల్ టు రెండు ఒకేసారి ఉన్నాయి కదా, యాడ్ చేస్తే 3.6 కింద 21 పాయింట్ కింద పాయింట్ వచ్చేట్లు రాసిన యాడ్ చేస్తే 10 1 3 + 1 4 + 1 5 నెక్స్ట్ 2 అంటే 25.0 పాయింట్ తర్వాత 0కి వాల్యూ లేదు అంటే 25 వచ్చింది. ఈ 2.5 కూడా మనం RHలోకి తీసుకెళ్ళామనుకోండి n = 25/2.5 అవుతుంది. మనకు పాయింట్ ఉన్న నెంబర్తో డివిజన్ చేయడం కష్టం అనుకుంటే పాయింట్ని తీసేస్తాం. దానికోసం ఈ పాయింట్ని మనం మూవ్ చేస్తాం. ఒక ప్లేస్ మూవ్ చేస్తామంటే పాయింట్ వెళ్ళిపోతుంది. కాబట్టి పైన కూడా పాయింట్ మూవ్ చేయాలి. కానీ ఇక్కడ పాయింట్ లేదు కాబట్టి చివరిలో పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని మనం 250/25 అని కూడా రాయొచ్చు అనమాట. 25లో 25 1 టైమ్ 0 10. దట్ ఎంప్లాయిస్ n = 10 అవుతుంది అనమాట. ఇక్కడ ఆన్సర్ ఎంత అనమాట 10. ఈ విధంగా మిగతా 3 నార్మల్స్ మీరు ఓన్గా ప్రయత్నించండి. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. ఇక్కడ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉన్నాడు. ఇక్కడ ఒక ఏపీ ఇచ్చారు 10 7 4 అండ్ సో ఆన్. అందులో 30th టర్మ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇంతకు ముందు చేసినట్లే చేస్తాం మనం. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఏపీ ఏంటి 10 7 4 అండ్ సో ఆన్. ఇక్కడ ఏ అంటే 10, డి అంటే a2 - a1 అంటే 7 - 10 ఈక్వల్ టు -3. మనం ఏఎన్కి ఫార్ములా నేర్చుకున్నాం కదా, a + n - 1 ఇంటూ డి అంటే a30 ఫైండ్ అవుట్ చేయాలి. a30 ఈక్వల్ టు ఏ అంటే ఎంత 10 ప్లస్ n అంటే ఇక్కడ 30 - 1 ఇంటూ డి అంటే -3 అంటే 10 ప్లస్ 29 ఇంటూ -3 దిస్ ఈక్వల్ టు 10. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది 87 అవుతుంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా, 87 10 మైనస్ చేస్తే 77. మరి లార్జెస్ట్ నెంబర్ నెగిటివ్ కాబట్టి -77 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ 11th టర్మ్ ఆఫ్ ద ఏపీ. ఇచ్చిన ఏపీ ఏంటి -3 -1/2 నెక్స్ట్ 2 అండ్ సో ఆన్. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు -3. కామన్ డిఫరెన్స్ b = a2 - a1 అంటే -1/2 మైనస్ a1 అంటే -3 కదా, ఇది -3 ఈక్వల్ టు -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అవుతుంది. దీన్ని కూడా ఫ్రాక్షన్లో రాసుకుంటే బై 1 పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 × 1 1 ఇక్కడ మైనస్ కదా -1 ప్లస్ 3 2s are 6/2 1s are 2. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే 5/2 వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే a11 ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ మన ఫార్ములా ఇక్కడ ఉంది కదా, ఈ ఫార్ములాలో మనకు తెలిసిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే a ప్లస్ ఏ అంటే -3 ప్లస్ n అంటే 11 - 1 ఇంటూ d అంటే 5/2 దిస్ ఈక్వల్ టు -3 ప్లస్ 11 నుంచి 1 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 10 ఇంటూ 5/2 అవుతుంది. 2 టేబుల్ 10లో 5 టైమ్స్ కట్ అవుతుంది కదా, అంటే దిస్ ఈక్వల్ టు -3 ప్లస్ 5 5 ఎంత అవుతుంది 25 అవుతుంది. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 25 నుంచి 3 మైనస్ చేస్తే 22. లార్జెస్ట్ నెంబర్ ప్లస్ నెంబర్ కాబట్టి +22 అవుతుంది. అది ఎక్కడ మనకి బీలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఇందులో కొన్ని బాక్సెస్ ఎంటీ బాక్స్ ఇచ్చారు, వాటిని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని బేస్ చేసుకుని. అంటే ఇక్కడ a1 ఇచ్చారు అంటే a2 ఫైండ్ అవుట్ చేయాలి, మరి a3 ఇచ్చారు. దీన్ని మనం 2 waysలో చెప్పొచ్చు. అంటే
ఇది A3 అంటే A1 A3 తెలిస్తే మనం A2 చెప్పొచ్చు. లేకపోతే ఇది మనకి A1 ఇది A2 A3 అనుకుంటే మనకి కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటుంది కదా. అంటే మనకి A2లోంచి A1 మైనస్ చేస్తే ఎంత వస్తుందో A3లోంచి A2 మైనస్ చేసినా అంతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం x అనుకున్నట్లయితే అంటే A2ని x అనుకున్నట్లయితే అంటే x మైనస్ A1 అంటే 2 ఈక్వల్ టు అంటే 26 మైనస్ x అవుతుంది. ఇప్పుడు ఈ x అన్నిటిని కూడా మనం LHSలో వేసినట్లయితే x ప్లస్ x అవుతుంది ఈక్వల్ టు 26 మైనస్ 2 ప్లస్ 2 అవుతుంది. దట్ ఇంప్లైజ్ x ప్లస్ x ఏమవుతుంది 2x ఈక్వల్ టు 28 అవుతుంది. దట్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు 28/2 అంటే 14 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఈ బాక్స్లో ఉండాల్సిన నెంబర్ ఎంత అనమాట 14. కాబట్టి వెరిఫై చేయొచ్చు. 14లోంచి 2 మైనస్ చేస్తే 12 వస్తుంది. 26లోంచి 14 మైనస్ చేసినా 12 వస్తుంది. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ మనకి 12 అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది A1 ఇది A2 A3 అండ్ A4. ఇక్కడ మనకి సెకండ్ టర్మ్ తెలుసు, ఫోర్త్ టర్మ్ తెలుసు. సెకండ్ టర్మ్ జనరల్ ఫామ్ లో మనకి A ప్లస్ D A ప్లస్ 2D ఇలా అంటే సెకండ్ టర్మ్ ఏమవుతుంది A ప్లస్ D అవుతుంది అనమాట. A ప్లస్ D ఈక్వల్ టు ఎంత 13. అలాగే ఫోర్త్ టర్మ్ ఏమవుతుంది A ప్లస్ 3D అవుతుంది ఈక్వల్ టు 3. ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి మైనస్ 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 ఏది క్యాన్సిల్ ప్లస్ D మైనస్ 3D ఏమవుతుంది మైనస్ 2D ఈక్వల్ టు 13 నుంచి 3 మైనస్ చేస్తే 10 అవుతుంది. అప్పుడు D ఈక్వల్ టు 10/-2 అంటే -5 అవుతుంది అన్నమాట. ఓకే అంటే ఇక్కడ 13కి -5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 8 అవుతుంది. 8కి -5 యాడ్ చేస్తే 3 అవుతుంది. మరి ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 13. ఇక్కడ D వాల్యూ తెలుసు -5 అంటే A ప్లస్ -5 ఈక్వల్ టు 13 అంటే A ఈక్వల్ టు 13 -5 ప్లస్ 5 అవుతుంది కదా ఇది ఈక్వల్ టు 18 అంటే ఇక్కడ మనకి 18. ఇప్పుడు 18 మనకి -5 యాడ్ చేయండి 13 అవుతుంది కదా. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఈ థర్డ్ వన్ చేస్తాను మిగిలినవి ప్రయత్నించండి. ఓకే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీరు చేయాలనుకుంటున్నాం. ఇది ఎన్నో టర్ము A ఇది ఎన్నో టర్ము A2 A3 A4 A5 A6 అంటే A6 టర్మ్లో మనం A సబ్స్టిట్యూట్ చేస్తే D వచ్చేస్తుంది. దాని నుంచి Dని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ A2 ఇదేమో A6 మనం ఇంతకుముందు ఎలా సాల్వ్ చేస్తే మనం సాల్వ్ చేయొచ్చు. థర్డ్ వన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ మనకి A ఏమో 5. నెక్స్ట్ ఇది ఎన్నో టర్మ్ ఫోర్త్ టర్మ్ అంటే A4 ఈక్వల్ టు 9 1/2. జనరల్ ఫామ్ లో A4 అంటే ఎలా రాస్తాం మనం A ప్లస్ 3D అని రాస్తాం కదా ఈక్వల్ టు 9.5. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చితే 2 9 18 కి 1 యాడ్ చేస్తే 19/2 అని రాయొచ్చు. ఆల్రెడీ ఏ తెలుసు కదా 5 ప్లస్ 3D ఈక్వల్ టు 19/2. ఈ 5 ని మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే 3D ఈక్వల్ టు 19/2 మైనస్ 5 దీన్ని బై 1 రాస్తున్నాను. దట్ ఇంప్లైజ్ 3D ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 19 1s are 19 2 5s are 10/2 అంటే 3D ఈక్వల్ టు 19 మైనస్ అంటే 9/2 అవుతుంది. ఈ 3ని కూడా మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే D ఈక్వల్ టు 9 డివైడ్ చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 2 డివైడ్ చేస్తున్నప్పుడు దాన్ని ఇంటూ చేస్తుంది అంటే 3 into 2 అవుతుంది అనమాట. 3 టేబుల్ 9లో 3 టైమ్స్ అంటే D ఈక్వల్ టు 3/2 అన్నమాట. ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి 5కి 3/2ని యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. అంటే మనకి A2 కావాలనుకోండి Aకి A అంటే ఇక్కడ 5 ప్లస్ 3/2 ఈక్వల్ టు 5 2s are 10 3 1s are 3/2 ఈక్వల్ టు 13/2. నేను 13/2 రాయొచ్చు లేకపోతే మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చి 2 టేబుల్ 13 ఎన్ని టైమ్స్ ఉంది 6 టైమ్స్ ఇంకా 1 మిగులుతుంది అంటే 6 1/2 అన్నమాట. 6 1/2 అని రాయొచ్చు. నెక్స్ట్ A3 కావాలనుకోండి దీని ముందు టర్మ్ A2కి మనం Dని యాడ్ చేయాలి. A2 ఎంత వచ్చింది 13/2 ప్లస్ D ఎంత 3/2. ఇవి రెండు లైక్ టర్మ్స్ డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నాయి కదా కాబట్టి డైరెక్ట్ గా మనం న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. 13కి 3 యాడ్ చేస్తే 16/2 అన్నమాట. 2 టేబుల్ 16లో 8 టైమ్స్ అంటే ఇది 8 అవుతుంది. ఈ విధంగా మనం ఏ క్వశ్చన్ ఆన్సర్ ఆన్సర్ చేయొచ్చు. ఈ రెండు మీరు హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి.
Okay, next fourth one. Which term of the AP 3, 8, 13, 18 is 78? ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసాం కదా. ఇక్కడ ఇచ్చినది ఏంటంటే గివెన్ AP 3, 8, 13, 18 అండ్ సో ఆన్. ఈ ఏపీలో 78 ఎన్నో టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏమనుకుంటాం, దాన్ని ఎంత టర్మ్ అనుకుంటాం. లెట్ an ఈక్వల్ టు 78. మనం an ఫార్ములా నేర్చుకున్నాం కదా, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. హియర్ a అంటే ఫస్ట్ టర్మ్ ఎంత 3, d అంటే కామన్ డిఫరెన్స్ a2 మైనస్ a1, 8 మైనస్ 3 ఈక్వల్ టు 5. ఇవన్నీ తీసుకెళ్ళి ఫార్ములా రాసినట్లయితే an ప్లేస్ లో రాస్తాం 78, a ప్లేస్ లో 3, n ప్లేస్ లో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ 5. 78, 3 ప్లస్ 5 ఇంటూ n 5n, 5 1 5. 78 ఈక్వల్ టు 5n. ఈ రెండు లైక్ టర్మ్స్ డిఫరెంట్ సైన్స్ అనేటప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే -2 వస్తుంది. మొత్తం LHS ని RHS ని ఇంటర్చేంజ్ చేస్తే 5n మైనస్ 2 ఈక్వల్ టు 78. ఈ -2 ని RHS లో తీసుకెళ్తే 5n ఈక్వల్ టు 78 ప్లస్ 2 అవుతుంది. దట్ ఇంప్లైస్ 5n ఈక్వల్ టు 80 అవుతుంది. ఈ 5 కూడా మనం RHS లకు పంపించినట్లయితే, ట్రాన్స్పోజ్ చేసినట్లయితే n ఈక్వల్ టు 80/5. 5 టేబుల్ 8 లో 1 టైం, ఇంకా 330 లో ఎన్ని టైమ్స్ పోయింది, 6 టైమ్స్. దట్ ఇంప్లైస్ n ఈక్వల్ టు 16. therefore 78 is the 16th term in the given AP. Okay, next fifth one. Find the number of terms in each of the following APs. ఇక్కడ కొన్ని APs ఇచ్చారు, ఇందులో ఎన్ని టర్మ్స్ ఉంటాయి. ఇవి ఫైనైట్ APs. ఇన్ఫైనైట్ AP అంటూ ఫైనైట్ AP అంటూ మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేసాం కదా. ఎందులో అయితే మనకు లాస్ట్ టర్మ్ ఉంటుందో అది ఫైనైట్ AP, ఎందులో అయితే ఉండదో అది ఇన్ఫైనైట్ AP అవుతుంది. ఇది మీరు హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి, నేను సెకండ్ వన్ చెప్తాను. ఓకే, ఇక్కడ ఇచ్చిన AP ఏంటంటే given AP 18, 15 and 13 and so on -47. మనకి లాస్ట్ టర్మ్ ఏంటి -47. అది ఎన్నో టర్మ్ అయితే మనకి ఎన్ని టర్మ్స్ ఉంటాయో చెప్పొచ్చు, దాన్ని ఎంత టర్మ్ అనుకున్నాం. లెట్ an ఈక్వల్ టు -47. మన an ఫార్ములా ఏంటి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. హియర్ a అంటే ఫస్ట్ టర్మ్ ఎంత 18, కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే ఇక్కడ మనకి 15.5 మైనస్ 18. దీన్ని ఎట్లా రాయొచ్చు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో మార్చినట్లయితే 15 2 30, 30కి 1 యాడ్ చేస్తే 31/2. దీనేమో 18/1 అని రాయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 31 1s are 31, 2 18s are 36/2. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. 36 లో 31 మైనస్ చేస్తే 5, లార్జెస్ట్ నెంబర్ నెగిటివ్ కాబట్టి -5/2 అవుతుంది. ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ an అంటే మనం -47 an అనుకున్నాం. a మీన్స్ 18 ప్లస్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ d ఎంత -5/2. దట్ ఇంప్లైజ్ -47 ఈక్వల్ టు 18. ఈ n-1 అంతటిని -5/2 తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇది -5/2 ప్లస్ n అంటే -5n/2 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1s are 5/2 అవుతుంది. ఓకే, ఈ రెండు మనకి లైక్ టర్మ్స్ అంటే కాన్స్టెంట్ టర్మ్స్ కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. దట్ ఇంప్లైజ్
మైనస్ 47 ఈక్వల్ టు ఇక్కడ 18 ఎట్లా రాస్తుంటే 18/1 అని రాస్తున్నాను. అలాగే ఇది ప్లస్ 5/2 మైనస్ 5n/2 దీన్ని అలా ఉంచుదాం. ఓకే, దట్ ఇంప్లైజ్ మైనస్ 47 18 36 ప్లస్ 5 1s are 5 by 2 1s are 2 minus 5n/2 that implies minus 47. ఇక్కడ మనకి రెండు ఒకే సైన్ ఉంది కదా కాబట్టి యాడ్ చేస్తాం అంటే 41/2 అవుతుంది మైనస్ 5n/2 అవుతుంది. ఇక్కడ మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కాబట్టి n ఉన్న టర్మ్ని LHS లోకి తీసుకురావాలి. దీన్ని LHS లోకి దీన్ని RH లోకి తీసుకువెళ్ళినట్లయితే ఇది మైనస్ 5n/2 ఏమవుతుంది 5n/2 అవుతుంది ప్లస్ ఇది 41/2 మైనస్ 47 ప్లస్ 47 అవుతుంది. దీన్ని బై 1 అని రాసుకోవచ్చు. ఓకే, దట్ ఎంప్లాయిస్ 5n/2 ఈక్వల్ ఇక్కడ కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 41 1s are 41 ప్లస్ 47 2s are 94 by 2 1s are 2 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ 5n/2 ఈక్వల్ టు రెండు ఒకే సైన్ ఉంది కదా యాడ్ చేస్తే 4 + 1 ఎంత అవుతుంది 5 అవుతుంది 9 + 4 13 అవుతుంది బై 2. మనకి ఈక్వాలిటీకి రెండు వైపులా ఒక్కొక్క ఫ్రాక్షనే ఉండి రెండిటి యొక్క డినామినేటర్స్ లో ఒకే టేబుల్ పోయినట్లయితే వాటిని కట్ చేయొచ్చు. ఇక్కడ రెండిట్లో 2 టేబుల్ పోతుంది కదా కట్ చేసేసాను. కాబట్టి మనకి ఇక్కడ ఏముంటుంది మనకి 5n ఈక్వల్ టు 135 ఉంటుంది. ఈ 5 కూడా మనం RH లోకి తీసుకెళ్ళినట్లయితే n ఈక్వల్ టు 135/5 అవుతుంది. 5 టేబుల్ 13 లో 2 టైమ్స్ ఇంకా 3 ఉంది 7 టైమ్స్ అంటే దట్ ఇంప్లైజ్ n ఈక్వల్ టు 27 అవుతుంది అనమాట. అంటే మనకి ఇచ్చిన ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉంటాయన్నమాట 27 టర్మ్స్ ఉంటాయన్నమాట. therefore there are 27 terms in the given AP. ఓకే, ఫస్ట్ వన్ మీరు ఓన్గా ప్రయత్నించండి. నెక్స్ట్ 6th one, check whether minus 150 is a term of the AP 11852. ఆల్రెడీ మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ని ఎగ్జాంపుల్ సాల్వ్ చేసాం కదా. ఇక్కడ ఇచ్చిన ఏపీ ఏంటంటే గివెన్ ఏపీ ఏమి ఇచ్చారు మనకి 11 8 5 2 అండ్ సో ఆన్. మైనస్ 150 అనేది ఏపీలో ఉంటుందో లేదో చెక్ చేయాలి. దానికోసం ఇది ఎంత టర్మ్ అనుకుని ప్రయత్నిస్తాం. లెట్ an ఈక్వల్ టు మైనస్ 150. మనం an ఫార్ములా చెప్పుకున్నాం a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. హియర్ a అంటే ఫస్ట్ టర్మ్ 11 కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు a2 మైనస్ a1 ఈక్వల్ టు 8 మైనస్ 11 ఈక్వల్ టు మైనస్ 3. ఇవన్నీ తీసుకొని మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే an ప్లేస్ లో మనం మైనస్ 150 రాస్తాం, a ప్లేస్ లో 11 రాస్తాం ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ప్లేస్ లో మైనస్ 3 రాస్తాం. దట్ ఇంప్లైస్ మైనస్ 150 ఈక్వల్ టు 11 మైనస్ 3 ఇంటూ n మైనస్ 3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3 అవుతుంది. దట్ ఇంప్లైస్ మైనస్ 115 ఈక్వల్ టు 11 కి 3 యాడ్ చేస్తే 14 మైనస్ 3n. మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం కాబట్టి n ఉన్న టర్మ్ ని LHS లోకి తీసుకొస్తాం. మైనస్ 3n ఏమవుతుంది ప్లస్ 3n అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మనకి 14 ఉంది. ఓకే, ఈ మైనస్ 150 ప్లస్ 150 అవుతుంది. ఓకే, ఇప్పుడు 3n ఈక్వల్ టు రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 164 అవుతుంది. అప్పుడు n ఈక్వల్ టు ఈ 3ని కూడా మనం RH లోకి తీసుకెళ్ళినట్లయితే 164/3 అవుతుంది. ఈ 164 అనేది మనకి 3తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వదు. 3తో డివిజిబుల్ అవ్వాలంటే మనం సింపుల్గా ఇందులో ఉన్న డిజిట్స్ని యాడ్ చేసి చూస్తే సరిపోతుంది. 6 + 4 10 + 1 11 3 టేబుల్ రాదు కాబట్టి 164 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు అనమాట. అంటే ఇక్కడ n వాల్యూ పాజిటివ్ ఇంటిజర్ కాదు కాబట్టి ఇచ్చిన ఈ మైనస్ 150 అనేది ఆ ఏపీలో ఉండదు అనమాట. సిన్స్ ద వాల్యూ ఆఫ్ n
ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ఇంటిజర్. So minus 150 is not a term in the given AP. ఓకే, ఇంకా మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.